వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సాటర్డే వీకెండ్ కదా, ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మోస్ట్లీ నేను మార్నింగ్ వ్లాగే షేర్ చేస్తానండి. బికాజ్ ఈవినింగ్ వ్లాగ్ అనేది నాకు వీలున్నప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చినప్పుడు మటుకే స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో ఎందుకంటే ఈవినింగ్ టైం నాకు చాలా టైం తక్కువ ఉంటుంది. బికాజ్ హెవీ వర్క్ ఉంటుందన్నమాట ఇంట్లో పని. ఇంకా దానివల్ల నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను. సో మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్ ఏదైతే నేను వర్క్ చేసుకుంటాను, సో ఆ వర్క్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు కనుక నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోతండి. సో డైలీ వ్లాగ్స్ ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వ్లాగ్. అండ్ నేనైతే ఇప్పుడు మార్నింగే ఇంకా సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. నైట్ మనం ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా మార్నింగ్కి మళ్ళీ టువాల్స్ కానివ్వండి, ఏవైనా సరే అన్నీ ఎక్కడవక్కడ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో పిల్లలు మళ్ళీ ఎక్కడ చెత్త అక్కడ వేసేస్తూ ఉంటారు. మళ్ళీ మార్నింగ్ యథావిధిగా రెడీ చేసుకుంటూనే ఉండాలి. మార్నింగ్ అయితే సుప్రభాతంతో స్టార్ట్ అయిపోతుందండి నా డే అనేది. సో నేను ఒక సైడ్ అయితే సుప్రభాతం పెట్టుకొని అండ్ పిల్లల్ని అయితే లేపను. ఇంకా నేను కొంచెం అట్లా సుప్రభాతం అనేది సౌండ్ ఎక్కువ పెడతాను అనమాట. సో దట్ వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంటుంది కదా నిద్ర అనేది. సో అట్లా లేసేస్తారు పిల్లలు. అండ్ నేనైతే మార్నింగే చూడండి వ్యూ అయితే ఎంత చల్లగా ఉందో. అండ్ మార్నింగ్ టైం చాలా చల్లగా ఉంటుందండి. అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రెయిన్బో కలర్ కనిపిస్తుంది కదా స్కైలో, ఆకాశంలో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నక్షత్రాలు కూడా చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. మార్నింగ్ టైం అయితే ఇలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈ ప్లెజెంట్ మార్నింగ్ అనేది నాకు చాలా ఇష్టము. అంటే మార్నింగ్ లేవడానికి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ అవి మనం డైలీ ఒక 1 వీక్ అలవాటు అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి మెలకు వచ్చేస్తుంది అనమాట. మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సాటర్డే, అప్పుడే వీకెండ్ వచ్చేసింది కదా. నిన్న కాక మొన్న ఇంట్రో చెప్పినాను కదా సండే అని చెప్పేసి, అంతలోపు వీకెండ్ వచ్చేసింది. డేస్ అయితే ఇలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అనమాట. సో ఈరోజు సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ వర్క్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు కూడా ఎర్లీగా లేచాను అనమాట. కొంచెం జీరా పౌడర్ అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ జీరా పౌడర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసేసుకుంటున్నాను. అండ్ నాకు చాలా బాగా కంఫర్ట్గా ఉందన్నమాట తీసుకోవడం వల్ల. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఎవరైనా చూడకుంటే మటుకు నిన్నటి వ్లాగ్లో నేను ఆ పౌడర్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో అది చూసేయండి, ఎవరైనా చూడకుంటే చూడండి. అండ్ చాలా బాగా పనిచేస్తుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో నేను అది యూజ్ చేస్తున్నా, చాలా బాగా అనిపిస్తుంది. అందుకే డైలీ మార్నింగ్ ఏది మర్చిపోయినా సరే నేను అది ఖచ్చితంగా వాడుతున్నాను అనమాట, జీరా పౌడరు. అండ్ కాఫీ అంటే మనం ఆబ్వియస్లీ మర్చిపోలేము. సో దాన్ని మర్చిపోవాలంటే అంటే ఇంతకుముందు అయితే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటుంటే, కానీ ఇప్పుడు కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించానమాట. అండ్ స్కిప్ చేయట్లేదు పూర్తిగా కాఫీ అయితే. సో నేను కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించాను అనమాట. సో ఇప్పుడైతే సాటర్డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అండ్ నాకు ఈ మధ్య మొక్కల పిచ్చి అయితే ఎక్కువ అయిపోయింది. సో ఆర్టిఫిషియల్ నేను మొన్న తీసుకొని వచ్చాను. నిన్న లైవ్ ప్లాంట్ అయితే ఒకటి తీసుకొచ్చాను, చూపిస్తాను. సో ఇది తెచ్చా అనమాట ఈరోజు. చాలా బాగుంది కదా. నాకు ఇట్లా ప్లాంట్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టము. సో ఇంకా పురుగు పడుతుందేమో అని చూస్తున్నా. పురుగు అయితే పడలేదు. అందుకే నేను కొంచెం చూసి, ఇది ఇండోర్ ప్లాంట్ అండి, ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇంకా నేను కుండీలోకి అయితే మార్చలేదు. ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ కదా. ఇప్పుడు మనం పని ఎక్కువ ఉంటుంది సాటర్డే రోజు, వీకెండ్ రేపు కాబట్టి. రేపు కొంచెం ఆవు పెండ ఉంటుంది కదా, సో ఆవు పెండ అయితే ఉంటుంది కదా, ఆవు పెండ అండ్ కొంచెం ఇసుక, కోకోపిట్ ఇవన్నీ కలిపి కొంచెం పౌడర్ కూడా తీసుకొని వచ్చాను. అంటే మనం చెట్లకి వేస్తాం కదా, అది కూడా అవి తీసుకొని వచ్చాను అనమాట. అన్నీ మిక్స్ చేసి కొంచెం చెట్లకైతే మట్టి మారుద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను అట్లే చేంజ్ చేయకుండా అట్లే పెట్టేశాను. ఇండోర్ ప్లాంట్స్ అయితే బాగుంటాయండి, కొంచెం ఆర్టిఫిషియల్ కూడా ఉండాలి. ఇండోర్ ప్లాంట్స్, లైవ్ ప్లాంట్ అయితే 1-2 ఉంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. సో అదొకటి తీసుకొచ్చాను, చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో కొంచెం గ్రీనరీగా ఉంటే కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఓకేనండి, ఎక్కువ మాట్లాడేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. సో మార్నింగే వాకింగ్ చేసే ముందు ఇక్కడైతే నేను కొంచెం కసు చిమ్మేస్తున్నా. మనం ఫస్ట్ లేస్తేనే ఇంటి ముందు
ఏమంటారు చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అనేది క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నేను వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ నా డైలీ వర్క్ ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇది షేర్ చేయాలని ఏం లేదు, బట్ ఏంటంటే మనం సర్ది కసు అనేది చిమ్మకుండా మనం అలాగే వాక్ చేయకూడదు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. సో మనకు కనిపించకుండానే డస్ట్ చూడండి ఎంత ఉంటుందో. అండ్ ఈవెన్ మనం ఇంట్లో కూడా మార్నింగ్ క్లీన్ చేసి వెళ్తాం కదా, ఈవినింగ్ వచ్చేసరికి బోల్డ్ అంత డస్ట్, మరి అది ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలీదు. నేను విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాను, అయినా సరే డస్ట్ ఇంట్లో పడుతుందనమాట. సో ఫస్ట్ అయితే బయట కసు చిమ్మేసి ఇంకా నీట్గా తడిబట్ట పెట్టేసిన తర్వాత వాక్ అట్లీస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేస్తాను అనమాట వాకింగ్. సో ఇంట్లో వంట స్టార్ట్ చేసేస్తాను. ఈవినింగ్ టైం అయితే కింద వెళ్ళి వాక్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ మటుకు ఇంటి ముందే బాల్కనీలో అట్లా చేసేస్తాను అనమాట. వంట లోపల అవుతూ ఉంటుంది, బయట పని బయట. సో వాకింగ్ అయిపోయిన తర్వాత నేను జీరా వాటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హాట్ వాటర్ పెట్టున్నాను. అండ్ జీరా పౌడర్ అయితే 1 స్పూన్ అండి. స్టార్టింగ్ అలవాటు లేని వాళ్ళు హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను. మార్నింగ్ టైము హాఫ్ స్పూన్ అంటే చూడడానికి అట్లా కనిపిస్తుందండి, స్పూన్ పెద్దది కాబట్టి హాఫ్ స్పూన్ ఏముండదు, ఫుల్ స్పూన్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను అది తాగేసిన తర్వాత జీరా వాటర్ తీసుకుంటాను అనమాట. ఆ కప్ నిండా వాటర్ తీసుకుంటాను, హాట్ వాటర్. సో నాకైతే చాలా హెవీగా ఫుడ్ తీసుకున్నా కూడా నైట్ టైము ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ నేను ఇంతకుముందు చాలా సఫర్ అయ్యానమాట, కాబట్టి ఎన్నిసార్లు మీతో షేర్ చేసుకుంటాను. సో మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఇట్లా హాట్ వాటర్లో జీరా పౌడరు, వాటర్ అయితే ఎక్కువ కాగిపోయాయి అనమాట. సో కొంచెం నోరు కాలిపోతుంది, అందుకు కొంచెం చిన్నగా తీసుకుంటున్నా. సో మళ్ళీ అక్కడ నేను బయటకు వెళ్ళాను అనుకోండి, ఇక్కడున్న పని మర్చిపోతాను. అందుకే అక్కడే నేను వాటర్ అండ్ జీరా పౌడరు మార్నింగ్ నా ఫేస్లో చూడండి. అంటే జీరా పౌడర్ ఏదైనా సరే మనకి మంచి చేసేటివి నచ్చవు కదా, సో ఫేస్లో ఫీలింగ్ చూసి మీరు కూడా వాడకుండా ఉండొద్దండి. సో ఆ తర్వాత కాఫీ పౌడర్ని చూసుకుంటూ దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ నెక్స్ట్ కాఫీ తాగొచ్చు కదా అనేసి ఇది హాట్ వాటర్ తీసేసుకున్నా. సో చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కందిపప్పు అయితే తీసుకొచ్చండి. అంటే మనకి ఏదన్నా అయిపోయింది అనుకోండి, అంటే స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మటుకు నేను అది క్లీన్ చేసేసి బాగా ఆరబెట్టిన తర్వాత కందిపప్పు అయితే వేసుకుంటాను. ఒకటేసారి తీసుకొచ్చుకుంటే ఏమవుతుందంటే పురుగు పట్టేస్తుంది. ఈ మధ్య నేను బియ్యంకి కూడా పురుగు పట్టకుండా ఒకటి మందు అయితే తీసుకొచ్చి వేశారు మా వారు. అది ఏం మందో నాకు కూడా తెలియదు, అందుకే నేను షేర్ చేయట్లేదు. సో కందిపప్పు ఎట్లా అంటే నేను కేజీ ప్యాకెట్స్ అయితే తీసుకొని వస్తాను. సో మనం పిఎంఎస్ టైంలో ఎక్కువ పట్టుకున్నా కూడా పురుగు పట్టేస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి నేను 1 కేజీ అట్లా తీసుకుంటాను. ప్రస్తుతానికి ఒక 2 కేజీస్ అయితే ఫిల్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడైతే వాషింగ్ మిషన్ కోసం బట్టలు వేస్తున్నా. మార్నింగ్ టైమే ఎంత పని అయినా సరే ఫాస్ట్గా అయిపోతుంది కదా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ప్రశాంతంగా ఏ పని లేదు అన్నట్టుగా మొత్తం పని అంతా అయిపోయింది అనిపిస్తుంది. సో నేను మొన్న తెచ్చినా కదా ఆర్టిఫిషియల్ ప్లాంట్, అది నేను మెయిన్ డోర్ దగ్గర టార్టాయిస్ ఒకటి ఉంది కదా, సో అక్కడ పెట్టేశాను అనమాట. చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ బట్టలకు ఒక సైడ్ అయితే వేసేసాను. అండ్ ఇక్కడ కందిపప్పు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అది వాష్ చేసి బాగా ఆరిన తర్వాతనే వేసుకుంటాను. సో దీంట్లో కెమికల్ నేను అంటే పురుగు పట్టకుండా ఏం వేయట్లేదన్నమాట. జస్ట్ నేను అట్లా అంటే కందిపప్పు ఒకటి వేసేస్తున్నా. ఇది పొట్టు కందిపప్పు, అవి నార్మల్గా మనకు పాలిష్ చేసి ఉంటారు కదా, సో ఆ కందిపప్పు ఒక 2 కేజీస్ వేసి పెట్టుకుంటాను. నేను అన్నీ వేసి పెట్టాను, బికాస్ 1 కేజీ అట్లా సపరేట్గా తెచ్చి పెట్టుకుంటాను అనమాట. కాకపోతే నేను మనకి ఎంత అవసరం అవుతుంది ప్యాకెట్స్ తీసుకొని వేసుకుంటాను. అండ్ ఇది పొట్టు కందిపప్పు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో దీంతో బాగుంటుంది టేస్ట్. సో దీనికి కొంచెం అట్లా దూరగా వేయించి పప్పు చేస్తే టమాటా పప్పు చాలా బాగుంటుంది. సో ఈరోజు ట్రై చేసి చూస్తా, బాగుంటే ఇది కూడా ఒక 5 కేజీస్ దాకా తెచ్చుకుందామని ఆలోచిస్తున్నా. ఫస్ట్ ట్రై చేసి మనం నచ్చితే తెచ్చి చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు పప్పు చేసి ఎలా ఉందో చూస్తా.
ఈ పొట్టు కందిపప్పు మా నానమ్మ వాళ్ళ ఊర్లో కందులు అవి పండిస్తారండి మా నానమ్మ వాళ్ళు. అంటే నా చిన్నప్పుడు గురించి చెప్తున్నా. సో అవి గుర్తొచ్చాయి అనమాట. కొన్ని కొన్ని చూస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు అనేది గుర్తొస్తుంటాయి కదా. సో ఈ కందిపప్పు మా నానమ్మ వాళ్ళు అంటే మామూలుగా దంచుతారు, రోట్లో వేసి దంచి ఆ పొట్టు అనేది అలాగే పెట్టేసి పప్పుచారు కాస్తారండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందులో కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా, ఎంత టేస్టీగా అనిపిస్తుందో. అండ్ నేను కూడా అదే ట్రై చేద్దాము అలాగే అని చెప్పేసి పొట్టు కందిపప్పు అయితే తీసుకొచ్చాను. సో మనం ఏదైనా ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ తీసుకొచ్చుకుంటే ఎక్కువ క్వాంటిటీలో బాగుంటుంది. ట్రై చేయకుండా మనం ఎక్కువ తీసుకొచ్చుకొని దాన్ని వేస్ట్ చేయక తినక ఎందుకు అని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. అండ్ ఒక సైడ్ అయితే పాలు కాస్తున్నాను కాఫీ కోసం. అండ్ 1 అవర్ అయిపోయింది నేను జీరా వాటర్ తీసుకొని. సో నోట్లో నాకు లాలాజలం వస్తుందనమాట. ఫస్ట్ నేను కాఫీ తాగాలి అని చెప్పేసి సో కాఫీ ఒక సైడ్ అండ్ కందిపప్పు ఇక్కడ బాగా ఫ్రై చేసేసి పప్పుచారు కాస్తున్నా. సో చూడాలి మరి ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో. సో బేసిక్ కందిపప్పు చారే కాబట్టి అందరికీ తెలుసుంటుంది. నేను కొంచెం టమాటాలు అంటే 2 టమాటాలు, కొంచెం చింతపండు, పసుపు, కారం, ఆయిల్, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అవి వేసేసి మంచిగా బాయిల్ చేస్తాను అనమాట. ఎక్కువసేపు అంటే 4-5 విజిల్స్ అయితే వేస్తాను. కారం అయితే చూసి యాడ్ చేస్తాను అండి. కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లల కోసం అనేసి నేను కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి బొరుగుల తాలింపు తెలుసు కదా, ఇది చాలా ఫేమస్. ఏమంటారు మరమరాలు కూడా అంటారు హైదరాబాద్ సైడ్. సో అక్కడ సైడ్ అయితే చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇంతకుముందు మా ఫాదర్ అక్కడ జాబ్ చేసేవారు కాబట్టి అక్కడ నాకు తెలుసు అనమాట. ఇది ఎక్కువ శాతం యూజ్ చేయరు తెలంగాణ సైడ్. మన రాయలసీమ సైడ్ అయితే చాలా బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది ఫేమస్ కాబట్టి ఇంకా ఈరోజు అయితే పాలు కొన్ని పెట్టండి. ఎందుకంటే అన్నీ కాబెట్టేస్తున్నాను. కానీ ఒక డౌట్ అండి నాకు, అంటే నేను గేదె పాలని పోవించుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇవి నేను నైట్ టైం కాగబెట్టకుండా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తాను. సో అలాగే పెట్టేసి దీనిపైన ఎలా అవుతుందంటే మీగడ అంటారో ఏమో నాకు తెలీదు. సో అది ఎట్లా అంటే చాలా బంకగా అనిపిస్తుంది. మరి ఇది ఒరిజినల్ పాలా లేకపోతే డూప్లికేటా అర్థం అవుతలేదన్నమాట. సో నాకు తాగాలన్నా కూడా అదొక డౌట్ అనిపిస్తుంది. ఇంకా అది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి నాకు కూడా. నేను ఎందుకంటే ఇవి గేదె పాలు అనుకొని నేను పోవించుకుంటున్నాను. పోసే వాళ్ళు కూడా అట్లే చెప్తారనమాట. సో బ్యాక్గ్రౌండ్లో పిట్టల సౌండ్ ఎక్కువ వస్తుంది కదా, దానికి ఫుడ్ వేయలేదు కాబట్టి అవి గోల చేస్తున్నాయి, నాకు డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఇగ్నోర్ దట్ పిట్టల వాయిస్, ఓకేనా. సో ఇక్కడ నాకు మా వారికి కాఫీ అయితే కలుపుతున్నాను. చూసారు కదా నా కాఫీ క్వాంటిటీ అయితే చిన్న గ్లాస్కి వచ్చేసింది. పెద్ద గ్లాస్ నుంచి చిన్న గ్లాస్కి వచ్చేసింది అనమాట కాఫీ. సో అన్నీ కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకుంటూ తీసుకుంటున్నాను. బికాజ్ మనం హెల్తీగా ఉంటేనే కదా నెక్స్ట్ మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి కూడా మనం హెల్తీగా ఉండాలి ఫస్ట్ అయితే. కాబట్టి ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అన్ని హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ నేను 1 డే వచ్చేసి క్యారెట్ తీసుకుంటాను అనమాట. అంటే రా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా మటుకు స్కిప్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మా వారికి కాఫీ ఇచ్చేసి తర్వాత నేను కాఫీ తాక్కుంటూ ప్రశాంతంగా అయితే కూర్చోనండి. ఇక్కడ పిల్లల్ని లేపుకుంటూ అక్కడ వంట పని చేసుకుంటూ ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటాను అనమాట. సో ఒక 2 మినిట్స్ అలా కూర్చొని కాఫీ అయితే ఎంజాయ్ చేసేద్దాం. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టలేదు. ఇక్కడ మామూలుగా గంజి వారుస్తామని చెప్పేసి నేను రైస్ కుక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే గంజి వార్చి చూద్దాము అంటే మనము బట్టలు ఉన్నాయి కదా కాటన్ బట్టలు, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, కాటన్ బట్టలన్నీ తీసి పెట్టుకోవాలి. గంజి పెట్టేసి ఐరన్కి ఇచ్చేస్తే బాగుంటుంది. అండ్ నాకు బయట అంటే ఇస్తే కూడా చేస్తారు, బట్ అది అంత పెద్దగా నచ్చదు. అండ్ మనకి మాల్స్లో కూడా సూపర్ మార్కెట్లో కూడా ఆర్టిఫిషియల్ గంజి పౌడర్ అయితే దొరుకుతుంది, రివైటల్ అలాంటివి దొరుకుతాయి. బట్ ఎందుకో నాకు అది పెద్దగా ఇష్టం ఉండదు. మనం ఒరిజినల్గా గంజి ఉంది, గంజి వార్చుకొని దాంట్లో అంతా కంఫర్ట్ వేసుకొని గంజి బట్టలకు పెట్టేస్తే చాలా బాగుంటుంది కదా. సో అది ట్రై చేస్తున్నాను. సో నేనే బట్టలకి గంజి పెట్టేద్దామని చెప్పేసి గంజి వారుస్తున్నాను. అండ్ ఇక్కడ నేను కాటన్ బట్టలకి వాష్ చేశాను కదా మార్నింగే, సో దానికి గంజి పెట్టేసి ఆరేస్తున్నాను అనమాట. సో అదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.